జమ్మికుంట మండల టౌన్ అధ్యక్షులు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో హలో విద్యార్థి చెలో కలెక్టరేట్లో భాగంగా జమ్మికుంట మండలంలో ఉన్నటువంటి పలు విద్యా సంస్థల్లో ఉన్న విద్యార్థులను కలిసి మాట్లాడడం జరిగింది। ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 8,000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ గత ప్రభుత్వం మంజూరు చేసిన టోకెన్లను కూడా ఇవ్వకుండా పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులకి దూరం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ ఇబ్బందులకు గురవుతున్నాయి। ఇప్పటికే గతంలో 2 సార్లు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది। భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే నవంబర్ 3వ తారీఖు మళ్లీ బంద్కు పిలుపునివ్వడంతో పేద మధ్యతరగతి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నత చదువులను అధ్యయనం చేయడంలో ఇబ్బందులకు గురవుతున్నారు। రాష్ట్రంలో ఆబ్కారీ శాఖకు మంత్రి నియమించిన రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఎందుకు మంత్రి నియమించకుండా తన వద్దనే ఉంచుకున్నాడు? విద్యను భ్రష్టు పట్టించే విధంగా తన నిర్ణయాలు ఉన్నాయని వయసు టెండర్లకు అనుమతులు ఇచ్చే రేవంత్ రెడ్డి పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయట్లేదని విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు। అసెంబ్లీ సాక్షిగా 500 కోట్లు విడుదల చేస్తానని చెప్పి దసరా దీపావళి పండుగ సందర్భంగా 1,300 కోట్లు విడుదల చేస్తానని మళ్లీ మాట తప్పి విద్యార్థులకు తీరని అన్యాయాన్ని నిరాశకి మిగిల్చేశాడని చీటికి మాటికి కేబినెట్ సమావేశాలు పెట్టుకుంటూ వారి కమిషన్ల కోసం గొడవలు పెడుతూ రోడ్డెక్కి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం తప్ప విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచన నిర్ణయం తీసుకోకపోవడం సిగ్గుచేటని, విద్యార్థులకు ఓట్లు లేకపోవచ్చు కానీ వారి తల్లిదండ్రులకు ఓట్లు ఉన్నాయని ఓట్ల సీట్ల రాజకీయం చేస్తే తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని హెచ్చరించడం జరిగింది। అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలపై విజిలెన్స్ దాడులను వెనక్కి తీసుకోవాలని, ఇప్పటికైనా వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే రిలీజ్ చేయాలని హెచ్చరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు హరీష్ రావు, అప్పని, ఆవల తిరుపతి యాదవ్, జవాజీ అనిల్, వల్లాల తిరుపతి, నాగరాజు, ఎండి రహీమాన్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు। 29వ తారీఖు ఎల్లుండి శుక్రవారం రోజున మా బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గిల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పాటుకున్నది కానీ విద్యార్థులకు ఎలాంటి సాయం చేయకపోవడం చాలా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం। ఎల్లుండి విద్యార్థులు అంతా హుజురాబాద్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కలెక్టరేట్ ముట్టడి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ రాగలరు కాబట్టి ప్రతి అసెంబ్లీలో 5,000 కోట్లు విడుదల చేస్తానని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం జరిగింది। ఇంతవరకు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి ఇంతవరకు నెరవేర్చకపోవడం ఇది బాధాకరం కాబట్టి 29వ తారీఖు రోజున ప్రతి ఒక్క విద్యార్థులు కలెక్టరేట్కు రావాలి। మరి విద్యార్థులు కూడా విద్యార్థులకు మేము బీఆర్ఎస్పీ అండగా ఉంటుంది, మరి యజమాన్యానికి కూడా మేము అండగా ఉంటామని చెప్పి కాబట్టి మీరే అసెంబ్లీ సాక్షిగా 500 కోట్లు ప్రతి అసెంబ్లీలో మేము విడుదల చేస్తామని చెప్పారు। ఇప్పటి వరకు దాన్ని ఊసేయలేదు। దసరా దీపావళికి 13,000 కోట్లు మేము రిలీజ్ చేస్తాం, 1,300 కోట్లు మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చెప్పారు। ఇప్పటి వరకు అది లేదు। మహిళలకు చదువుకున్నటువంటి మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు, అది లేదు। నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా ఇస్తా అని చెప్పేశారు, అది లేదు। మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఏంటి అని అంటే 29వ తారీఖు బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ల ముందు మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం। దానికి విద్యార్థి లోకం అంతా సహకరించాలని చెప్పేసి బీఆర్ఎస్పీకి, అదేవిధంగా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయలను ఈరోజు వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి విద్యాశాఖకు విద్యావంతుడు ఉంటేనే విద్యలో ఉన్నటువంటి సమస్యలు ఏందనేది తెలుస్తుంది। ఈరోజు విద్యాశాఖకు విద్యామంత్రిని నియమించకుండా మీరు మీ ఆధ్వర్యంలో ఉంచుకొని ఈరోజు ఒక మంత్రిగా మీరు పనిచేయలేదు, మీకు అవగాహన లేదు। ఎమ్మెల్యేగా ఎంపీగా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యారు, అదేదో మీకు కలిసి వచ్చింది। కానీ ఈరోజు విద్యాశాఖకు మంత్రిని నియమించి ఒక విద్యావంతుని మంత్రిగా నియమిస్తే ఈరోజు విద్యలో ఉన్నటువంటి సమస్యలు ఏంది, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏందనేది తెలుసు కాబట్టి